ఈరోజు నర్సింగాపూర్ గ్రామం నుంచి వెళ్ళి మా గ్రామస్తులందరూ కలిసి ప్రజావానికి రావడం జరిగింది. ఏదైతే ఈ 437 సర్వే నెంబర్లో 378 ఎకరాల భూమి ఉండాల్సిన భూమిని ఈరోజు మాకు రికార్డులో 220 ఎకరాలు మాత్రమే ఉన్నది. తక్మిన 100 ఎకరాల భూమిని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 5 విడతలల్లా 75 ఎకరాలు భూ పంపకం జరిగింది. సో ఇంకా తక్మిన భూమి అంటే 80 నుంచి 100 ఎకరాల భూమిని గత ప్రభుత్వాలు ధరణి పోర్టల్లో కబ్జా కావడం జరిగింది. అంటే ఇతర గ్రామస్తులకు పంపకం చేయడం జరిగింది. ఇది ఎలా అనంటే మా గ్రామంలో రేషన్ కార్డు లేదు, వాళ్ళకు ఆధార్ కార్డు లేదు, మా గ్రామస్తులు కాదు, ఇతర గ్రామస్తులకు ఈ అధికారులు కుమ్మక్కయి వాళ్లకు చేతులు అంటే వాళ్ళు ఏ విధంగా చేశారో ఆ రోజు ధరణి పోర్టల్లో మొత్తము 100 ఎకరాల భూమిని వేరే గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా విధానం ఏంటి అంటే మా భూములు మాకు కావాలి, మా గ్రామ భూములు మాకు కావాలి, మా గ్రామ భూములు మా గ్రామస్తులకే చెందాలి, ఇతరి గ్రామస్తులకు చెందకూడదు అని చెప్పేసి ఈరోజు మేము వినత పత్రం మన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అంటే గతంలో కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రభుత్వాలు ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ మేము ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా గ్రామస్తులు తీసుకుపోయిన తర్వాత సారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కలెక్టర్ గారికి లెటర్ రాశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాశారు, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాశారు, పొంగినేటి శ్రీనివాస్ గారికి కూడా రాశారు, రెవెన్యూ మినిస్టర్ గారికి. సో మేము ఒకటే, మన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఈ గరీబ్ వాళ్ళకు సాయం చేస్తా అనే కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఈరోజు